నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న వేళ తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ స్థానం అందరి దృష్టిని మరోసారి ఆకర్షిస్తోంది. సంఖ్యాపరంగా దేశంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా మల్కాజ్గిరి గుర్తింపు పొందడమే దీనికి ప్రధాన కారణం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. ఇక మల్కాజ్గిరి లోక్సభ స్థానం విషయానికి వస్తే 2019 ఎన్నికల లెక్కల ప్రకారం 31,50,313 మంది ఓటర్లు ఉన్నారు. దేశంలో మరే లోక్సభ స్థానంలోనూ ఈ స్థాయిలో ఓటర్లు లేరు. వీరిలో 16,38,054 మంది పురుషులు కాగా 15,11,910 మంది మహిళలు ఉన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల నాటికి మల్కాజ్గిరి ఓటర్ల సంఖ్య సుమారు 33 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని 13 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభా కంటే మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఓటర్లు ఎక్కువ. అంతేకాదు ప్రపంచంలోని 60 దేశాల్లో జనాభా కన్నా మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందంటే ఈ నియోజకవర్గం సంఖ్యాపరంగా ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మల్కాజ్గిరి ఓటర్లలో సుమారు 13 లక్షల మందికి పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారే కావడం గమనార్హం. దీంతో మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి కంటోన్మెంట్ నియోజకవర్గాలున్నాయి. 2009 డిలిమిటేషన్ లో భాగంగా మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇది జనరల్ స్థానం. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికలు 2 సార్లు కాంగ్రెస్, ఓసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నిక కాగా ముందు వరకు రేవంత్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ మల్కాజ్గిరి లోక్సభ సీటు పరిధిలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. అయితే విభిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ ఓటర్లుగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఈసారి మల్కాజ్గిరి లోక్సభ స్థానం వైపు ఫోకస్ పెడుతున్నాయి. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి లేదా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటి వరకు తమ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. దీంతో రాజకీయ ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద మినీ ఇండియాగా పేరుగాంచిన మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఈసారి జరిగే ఎన్నికలు సైతం మరింత ఆసక్తికరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రితం తెలుగు.